మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ దీపిక. ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా నిజామాబాద్ జిల్లాకు రావడంతో అధికార యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ నుండి నేరుగా బిచ్పల్లి మండలంలోని బద్దీపూర్ శివార్లోని కేశాపూర్ గ్రామం వద్ద నిర్వహించే బహిరంగ సభకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రానున్నారు. అక్కడ జిల్లా ప్రజలు ఉద్దేశించి కూడా సీఎం మాట్లాడున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పవచ్చు. అంతకు ముందు కూడా సీఎం పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి బద్దీపూర్ ప్రాంతంలో 687 కోట్ల రూపాయలతో వాళ్ళు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పురోగతిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు పూర్తిగా భారీ భద్రత ఏర్పాటు చేసి ఇప్పటికే సభస్థలిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే జిల్లా కూడా ముఖ్యమంత్రి వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్య ఛాలెంజ్ చేసుకున్నాయి. మొత్తం నిజామాబాద్ సంబంధించి ఒక కార్పొరేషన్, అలాగే 3 మున్సిపాలిటీలు, దాంతో పాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలు. దీనికి సంబంధించి కూడా ప్రజలు భారీ ఎత్తున సభకు వచ్చి సభను సక్సెస్ చేసేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. భారీ ఏపీఎస్ చాలా తోరణాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే నిజామాబాద్ జిల్లాకు సీఎం రావడంతో కూడా ఒక్కసారిగా మున్సిపల్ పోరుకు రసోత్తరంగా మారిందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.